నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ఈ వీకెండ్లో ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. 90s మిడిల్ క్లాస్ లాంటి ఓ మంచి వెబ్ సిరీస్ను అందించిన ఈటీవీ విన్ నుంచి వచ్చిన మరో మంచి వెబ్ సిరీస్గా ఏఐఆర్కు రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఈలోపే ఆ సిరీస్ చుట్టూ ఓ వివాదం మొదలైంది. సిరీస్లోని ఒక సీన్ ఓ కులాన్ని టార్గెట్ చేస్తూ ఉంది అని ఆ సీన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వేర్వేరు నేపథ్యం నుండి వచ్చిన ముగ్గురు కుర్రాళ్ళు విజయవాడలోని ఓ హాస్టల్లో జాయిన్ అయ్యాక వారు ఎలాంటి సిచ్యువేషన్స్ను ఫేస్ చేస్తారు అనేది ఈ సిరీస్లో చూపించారు. అయితే ఈ నేపథ్యంలో ఓ సామాజిక వర్గానికి చెందిన పిల్లలకు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నట్లు, కాలేజీలో గ్రూపులు కట్టడంతో పాటు ఇతర కులాలకు చెందిన హీరోలను ద్వేషిస్తున్నట్టు, వేరే కులానికి చెందిన హీరో కూల్ డ్రింక్ యాడ్ చేస్తే అది తాగకూడదు అని డెసిషన్ తీసుకున్నట్టు ఇందులో చూపించడం ఈ వివాదానికి కారణమైంది. అయితే ఈ సిరీస్లో ఎక్కడ ఫలానా కులము అని ప్రస్తావించకపోయినా అందులో ఏ క్యాస్ట్ను టార్గెట్ చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ సీన్ సదరు కులం వాళ్లకు ఎంతో అభ్యంతరకరంగా అనిపించి మేకర్స్తో పాటు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ను కూడా టార్గెట్ చేసి నెట్టింట వారిపై ఫైర్ అయ్యారు. అసలే ఆ కులానికి సంబంధించిన వారి మనోభావాలు దెబ్బతిని ఫైర్ మీదుంటే ఆ సీన్కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను ఈటీవీ విన్ రీపోస్ట్ చేయడం ఈ వివాదాన్ని మరింత సీరియస్ అయ్యేలా చేసింది. ఈటీవీకి చెందిన ఓటీటీ వెబ్ సిరీస్లో ఇలాంటి సీన్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరచగా, ఈ వివాదంపై మేకర్స్ స్పందిస్తూ ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటాము అని, తమ కంటెంట్ గౌరవంతో ఉండేలా చూసుకుంటాము అని ఈటీవీ విన్ పేర్కొంటూ ట్వీట్ చేసింది. మరోవైపు సిరీస్ నిర్మాత అయిన డైరెక్టర్ సందీప్ రాజ్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. సిరీస్లో ఉన్న సీన్ను తీసివేశాము అని, జరిగిన తప్పుకు క్షమించాలి అని కోరారు. మేకర్స్ క్షమాపణలు చెప్పినప్పటికీ నెటిజన్లు వారిని వదిలిపెట్టడం లేదు.